తర్వాత ఎవరికి కనిపించారు, ఎవరెవరికి ఎలా కనిపించారు, టెస్టిమోనీ అబౌట్ హిస్ రిసరెక్షన్. ప్రకటన గ్రంథం మొదటి నైతిని గాని ఇదిగో యుగ యుగముల వరకు సజీవుడనై ఉన్నాను అంటాడు. అది ఆయన, నేనే ఆయనని అనటానికి నా చేతులు నా పాదాలు చూడండి, భూతమునకు ఉండవు అని చెప్పి వారిని ధైర్యపరిచి నిరూపించుకున్నారు. మగ్దలేనికి కనిపించారు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 9-11 వాక్యాల వరకు ఆమె గురించి ఉంటుంది. మొదటగా ఆయన పునరుద్ధరణుడై లేచిన తర్వాత మగ్దలేన మరియకి కనిపించారు. ఆయన మగ్దలేన మరియకు కనిపించిన తర్వాత ఆమె వెళ్ళి ఇతరులకు చెప్పింది. అందులో చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయంలో 16వ వాక్యంలో ఏమని ఉంటుందంటే, యేసుక్రీస్తు వారు ఆమెను చూసి మరియా అని పిలుస్తారు. అంటే మరియను పిలుస్తారు, గుర్తుపడతారు, చూస్తారు. అప్పుడు ఆమె వైపు తిరిగి అలా పిలవగానే ఆ మాట విని ఆయన చూసి కల్లారా చూసిన తర్వాత ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బుని అని పిలుస్తుంది. అంటే ఆ మాటకు బోధకుడు అని అర్థం. ఆమె ముందు గుర్తుపట్టలేదు, కానీ చూసి నమ్మింది, తర్వాత గుర్తుపట్టింది, బోధకుడా అని పిలిచింది. ఆమెకు సంతోషం కలిగింది, ఇతరులు కూడా తెలియచేసింది. సో మొదటి సాక్షిగా ఇక్కడ మగ్దలేన మరియ కనిపిస్తుంది. ఇక నెంబర్ 2, రెండవది ఏంటంటే మేరీ ద మదర్ ఆఫ్ జేమ్స్ అండ్ షలోమి అండ్ జోన్నా. వీళ్ళు ముగ్గురికి కూడా యేసుక్రీస్తు వారు కనిపించారు. యేసు వారు తర్వాత ఈ ముగ్గురు స్త్రీలకి కనిపించారు. మగ్దలేన మరియ తర్వాత ఆయన్ని వీరే చూశారు. ఆ స్థలానికి వెళ్ళి చూస్తే ఆయన అక్కడ లేరు, ఆయన లేచి ఉన్నారు అని దేవదూత చెప్తారు. అప్పుడు వెళ్తున్న వారికి పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు వారు కనిపించారు. ఈ ముగ్గురికి కూడా ఎవరు ఆ ముగ్గురు అంటే మేరీ అంటే మరియ, యాకోబు తల్లి అయినటువంటి మరియ, షలోమి, యోహన్న. వీరి ముగ్గురికి కూడా కనిపించారు యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 28:9 వాక్యం చూడండి, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా అని ఉంటుంది. అంటే ఆయన్ని చూశారు, సంతోషించారు, పాదాలు పట్టుకున్నారు. ఆ తర్వాత వెళ్ళి ఈ సాక్ష్యాలను, ఈ సంగతులంతా కూడా ఇతరులకు, వారి శిష్యులకు కూడా తెలియచేశారు. సో ఈ ముగ్గురు కూడా రెండవ సాక్షులుగా మనకు కనిపిస్తారు. ఇక నెంబర్ 3, మూడవది ఏంటి అంటే, ఇద్దరు మనుషులకి కనిపించారు మార్గంలో. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా శిష్యుల్లో ఉంటారు. అంటే తర్వాత డిస్పెల్స్లో కూడా వీళ్ళిద్దరిని మనం చూస్తాం. అయితే ఇద్దరిలో ఒకడు క్లోప అనేవాడు వీళ్ళిద్దరిలో ఒకడిగా ఉంటాడు. ఆ తర్వాత వీరిద్దరికి కనిపించారు. అందులో ఒకడు క్లోఫా అని ఉంటుంది. మార్కు సువార్త 16వ అధ్యాయంలో, లూకా సువార్త 24వ అధ్యాయంలో ఈ విషయాలు మనకు తెలుస్తాయి. ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్నటువంటి ఎమ్మాయి అనేటువంటి గ్రామం వెళ్తున్నారు. జరిగినటువంటి ఈ సంగతులన్నిటి గురించి కూడా ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ వెళ్తున్నారు. 15వ వాక్యం చూడండి, యేసు తానే దగ్గరకు వచ్చి వారిద్దరితో కూడా నడిచెను అని వ్రాయబడింది. అంటే వారితో నడిచినట్లు మనం చూస్తాం అక్కడ. 18వ వాక్యం చూడండి, వారిలో క్లోపాయు అనేటువంటి వాడు యెరూషలేములో బస చేస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో ఇక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయన్ని అడుగుతాడు. అంటే అది అందరికీ అప్పటికే తెలిసింది కాబట్టి ఇది నీకు తెలుసా, ఇది నీకు ఇంకా తెలియదా అని వారు మాట్లాడుకుంటున్నారు. అయితే 19వ వాక్యం చూడండి, ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసు గురించిన సంగతులే, ఆయన దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట క్రియలలోనూ వాక్యమును శక్తిగల ప్రవక్తనై ఉన్నారు అని వారు మాట్లాడుతున్నారు. అంటే ప్రజలందరికీ కూడా తెలిసింది. దానిలో ఈ ఇద్దరు ప్రత్యక్షంగా చూశారు, ఆయనతో నడిచారు. వీరిద్దరికి కూడా ఎందుకు కనిపించారో తెలుసా? వారిద్దరూ కూడా ప్రభువారి గురించి విన్నారు, ఆయనతో ఉన్నారు. అంతేకాకుండా జనాలు మాట్లాడేటువంటి మాటలను బట్టి ఆయన మరలా తిరిగి వస్తారని నమ్మడం లేదు. నమ్మకం పోయి నమ్మలేక యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వారు విశ్వాసాన్ని కోల్పోయారు. నమ్మకం లేక యెరూషలేమును విడిచిపెట్టి గ్రామానికి వెళ్ళిపోతున్నారు. సో అలాంటి సమయంలోనే అందుకే కనిపించారు, అందుకే వారితో నడిచారు ఈయన. వీరు మూడవ సాక్షులుగా మనకు కనబడుతున్నారు. ఇక నెంబర్ 4, నాలుగవది ఏంటి? నాలుగవ సాక్షులు ఎవరు అంటే సీమోన్ పీటర్. సో సీమోను పేతురు చూశాడు. లూకా సువార్త 24:34లో, అలాగే మొదటి కొరింథీ పత్రిక 15:5లో ఈయన చూసినట్టు లిఖించబడుతుంది. సీమోను పేతురునకు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా కనిపించారు. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఈ సీమోను పేతురు చూశారు, ఆయన పునరుద్ధరణుడైన తర్వాత ఆయన చూశారు అని రాశాడు. లూకా సువార్త 24:34లో చూడండి, ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడునని చెప్పుకొని చుండెను అని. వారంతా అనుకునేది ఏంటంటే సీమోనుకు కనిపించారంట అని వారు మాట్లాడుకుంటున్నారు. అంటే ఆయన పేతురుకు కనిపించిన తర్వాత అప్పుడు వారంతా కూడా కలవలేదు, చెప్పుకున్నారు సీమోనును పేతురికి కనిపించారు అని. ఆ తర్వాత శిష్యులకు కనిపించారు ఆయన. ఈ పేతురు 4వ సాక్షిగా మనకు కనపడుతున్నాడు, ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా ఉన్నాడు. ఇక నంబర్ 5, ఐదవది ఎవరు అంటే 10 disciples వితౌట్ థామస్. తోమా లేకుండా 10 మంది ఈ అపోస్తులకు కనిపించారు, వారి శిష్యులకు కూడా కనిపించారు. లూకా సువార్త 24వ అధ్యాయంలో, యోహాను సువార్త 20వ అధ్యాయంలో కూడా ఈ యొక్క లేఖనాలన్నీ కూడా రాయబడ్డాయి. తోమా లేనప్పుడు అపోస్తులందరితోనూ కూడా కనిపించారు యేసుక్రీస్తు వారు. అప్పర్ రూమ్లో అంటే వారు ప్రభు రొట్టె విరిచినటువంటి అక్కడే తోమా లేనప్పుడు అపోస్తులందరికీ కూడా ఆయన కనిపించారు. అప్పటికే అపోస్తులు 10 మంది చూశారు, వారందరికీ కూడా ఆయన సజీవుడిగా కనపరుచుకున్నారు. యోహాను సువార్తలో లేఖనం చూడండి, 20వ అధ్యాయం 19, 20, 21 3 వాక్యాలు చూడండి. ఆదివారం సాయంత్రాన శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్నటువంటి ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్య నిలచి మీకు సమాధానము కలుగుగాక అని వారితో చెప్పాను. అలా చెప్పి వారికి తన చేతులు ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించారు అని వ్రాయబడుతుంది. కాబట్టి ఈ యొక్క అపోస్తులకు, ఈ శిష్యులకు కూడా ఆయన కనిపించుకున్నారు, సజీవునిగా నిరూపించుకున్నారు అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. వీరు ఇక్కడ 5వ సాక్షులుగా ఉన్నారు. ఇక నంబర్ 6, 6వది ఏంటంటే ఇదే 11 disciples కి అంటే విత్ థామస్
తోమా ఉన్నప్పుడు కూడా అపోస్తులందరికీ శిష్యులందరికీ కూడా కనిపించారు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో, యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఈ లేఖనాలు ఉంటాయి. అంతేకాదు మొదటి కొరింథీ పత్రిక 15:5లో కూడా ఈ లేఖనం ఉంటుంది. తోమాతో సహా 11 మందికి ఆయన కనిపించారు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 26 నుంచి 28 వాక్యాలు చూడండి. యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగుగాక అన్నారు. ఆ తర్వాత తోమాను చూసి నీ వ్రేలు ఇటు చాచినటువంటి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అంటాడు. సీ ఆఫ్ గలిలీ తీర ప్రాంతంలో 73 వాక్యాలు ఇది ఉంటుంది. తబరియా తీర ప్రాంతం, దియ సముద్ర తీరాన శిష్యులకు మున్సిపల్స్ ఎట్ ద మౌంట్ ఇన్ గలిలీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి 28వ అధ్యాయంలో 16-17 వాక్యాలు చూడండి. 11 మంది శిష్యులు క్రియ అని ఉంటుంది. సో ఇక్కడ కూడా ఆయన మరలా 9th పాయింట్ ఏంటంటే ఆయన 500 మంది కన్నా కూడా కొరింథీ పత్రిక 17వ అధ్యాయం 6వ వాక్యంలో చూడండి ధరించిరి అని ఉంటుంది. అంటే అలా ఒకేసారి 500 కన్నా ఎక్కువ మందికి కనిపించారు. వారంతా కూడా యేసుక్రీస్తు అథవా సాక్షి ఎవరు అంటే యాకోబు, సో జేమ్స్. యేసుక్రీస్తు వారి 15వ అధ్యాయం 7వ వాక్యం చూడండి, అనబడెను అని లిఖించబడింది. అంటే యాకోబుకి కూడా కనిపించారు. ప్రత్యేకంగా 50 రోజులు ప్రత్యక్షపరుచుకున్నారు, సజీవుడిగా నిరూపించు ఫర్ హిజ్ అసెన్షన్ అట్ ద మౌంట్ ఆఫ్ ఓలివ్. ఈ ఒలివ కొండ దగ్గర జరిగినటువంటి పరలోక ఆరోహణం గురించి లిఖించబడినటువంటి వాక్య భాగాలు మార్కు సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. ఈ 3 వాక్యాలు కూడా మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. సౌలుకు కూడా కనిపించారు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 3 నుంచి 5 వాక్యాలు చూడండి. అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అని ఉంటుంది. 4వ వాక్యం చూడండి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అని అతనితో పలకటం అని అన్నాడు. 5వ వాక్యం కూడా చూడండి, నీవు హింసించుచున్న యేసును అంటాడాయన. సో అలా కనబడ్డారు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 3వ వాక్యంలో కూడా చూడండి, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు కూడా వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయమును గురించి బోధిస్తూ అనేక ప్రవచనములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నారు. ఆయన 40 అవన్నీ కూడా లిఖించబడలేదు. అవి లిఖించబడాలి, వివరించాలి అంటే అలా రాసిన గ్రంథం ఈ భూలోకమందైనా కూడా చాలదు అంటాడు యోహాను గారు. సో ఈ విధంగా అనేకులకు వ్రాయబడి అయితే మరికొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. చూస్తూనే ఉండండి.